అనుకుంటాను, ఎందుకంటే అనుకుంటాను 1,78 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ వాడారు. దాన్ని మించిపోయి ఈసారి 1,99,15,475 రూపాయలు జనరల్ ఫండ్ కింద వర్క్ చేశారు. అంటే చింత కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశారన్నారు కదా, ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటి పనులు కడుతున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి డబ్బాలు పైకి తీసేస్తాము, చేస్తాము, మాట్లాడేది ఎటు తీసేస్తామని చెప్పి ఇష్టపరంగా భయపించి భయప్రాంతం చేసి కులాకులు కట్టేసేసి చేసి కౌన్సిల్ మీటింగ్ లో రసాబసగా కొద్దిగా జరిగింది. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు. 5 సంవత్సరాలు తినేశారు శుభ్రంగాన నామినేటెడ్ వర్క్లు అని చెప్పేసి ఎవరికి సంబంధం లేకుండా కనీసం ఎమర్జెన్సీకి అయితే టెండర్లు పిల్లండి, బాక్స్ టెండర్ అన్నా సరే పిల్లమని అడిగేవాళ్ళు మేము గతంలో. ఇప్పుడు కూడా మన మాట పట్టించుకునేవారు కాదు, వాళ్ళు ఇష్టం చేసుకుంటారు. ఈ రోజు ఏం చేస్తున్నారు, అయ్యన్న పాత్రుడు గారు ఏదైనా సరే టెండర్ పిల్లండి, టెండర్ పిల్లకుండా ఏ వర్క్ అవ్వద్దని చెప్పి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు కమిషనర్ గారికి. ఈరోజు అదే చేస్తున్నది. 15 కోట్ల రూపాయలు తెచ్చిన అయ్యన్న పాత్రుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పారు, టెండర్ ప్రక్రియ మీదే పిలమని చెప్పారు. ఏంటంటే టెండర్లు పిలుస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజు ఎజెండా చదివి గంట సేపు పట్టింది. అభివృద్ధి కార్యక్రమాలు మేము డబ్బులు కేటాయించి చదవడానికి ఎజెండా పూర్తి అవ్వడానికి గంట సేపు పట్టింది. ఈ రోజు ఏం మాట్లాడాలో తెలియక జనరల్ ఫండ్ లో తీసుకొచ్చి పెడుతున్నారు. జనరల్ ఫండ్ అయితే ఏ ఫండ్ అయితే అయ్యన్న పాత్రుడు గారు తెచ్చిన డబ్బులు కాకుండా ఎమర్జెన్సీ ఏమంటే జనరల్ ఫండ్ వాడతారు. మేము వాడుతామని చెప్తున్నాం. భయపడి పనే లేదా. మా ఇంట్లోకో లేకపోతే అయ్యన్న పాత్రుడు గారి ఇంట్లోకో కౌన్సిలర్ ఇంట్లోకో వాడలేదు కదా, ప్రజలకు వాడుతున్నారు, పబ్లిక్ వాడుతున్నారు. ఇలా నర్సిపట్నం ప్రజలకు తెలియదు శానిటేషన్ ఎలాగుందో, లైటింగ్ ఎలాగుందో. ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టుకోలేక మరి ఎలాగ వాడుకోవడం తెలియలేదు మాకు ఎవరికైనా. అలాంటి వీళ్ళకి తెలిసిన తప్పుడే. ఇంతకుముందు కూడా చెప్పారు, మడితల్లి అమ్మవారు నగలు తినేశారు.
ఆ సీఈఓ సస్పెండ్ అయిపోయాడు. నోకలతో అమ్మవారి డబ్బులు 10 లక్షలు తినేశాడు. పెట్ల గణేష్ కూడా ప్రెస్ మీట్ చెప్పేమంటున్నాడు, ఆ సంబంధం లేదు, చైర్మన్ కి సంబంధం అంటున్నాడు. అంటే చైర్మన్ ఆడు పార్టీ వాడు కాదా? ఇది తెలియకుండా జరిగిందా? దానికి సమాధానం చెప్పమని చెప్పలేదు. ఈయన ఇప్పుడు పెద్ద మనిషి లోపల కౌన్సిలర్ గారు లేచి అడుగుతున్న జనరల్ ఫండ్ వాడేస్తున్నారు అంటే మేమంట బలవంతాన్ని వసూలు చేసేస్తున్నాం అంటే ఇంటి పనులు అయ్యనే ఇది కట్టొద్దని చెప్తారు కదా. ఇంటి పనులు అయ్యి కట్టకంటే ట్యాప్ కనీళ్ళు కట్ట పబ్లిక్ స్టేట్మెంట్ ఇమ్మన్నాను నేను. అందుకనే ఇది శాతం అయితేనే కట్టమని అడగరు మున్సిపాలిటీ వాళ్ళు కట్టరా, వాళ్ళ బాధ్యత ఉంది. అది లేకపోతే వడ్డీ పడుతుంది. వాళ్ళు కడుతున్నారు, అయ్యేటప్పుడు జనరల్ ఫండ్లకు వస్తాయి. ఏ జనం వచ్చి అడిగారా ఎంఆర్ ఆఫీసర్ గారు కలెక్టర్ ఆఫీసర్ మా దగ్గర జిత్తు పట్టుకుని వసూలు చేస్తున్నారు, తెపాలు అయ్యట్టుపోతున్నారు అని చెప్పేవాట. మరి ఈయన చెప్పినట్టున్నాడు, ఈయన కట్టినట్టు లేడు. ఎందుకనే ఎవడో వెళ్ళి అడుగుంటాడు ఇంటి పన్ను, అందుకు గోల్ చేస్తున్నాడు. మరి ఎలాగా వీళ్ళ వెహికల్కి గవర్నమెంట్ జనరల్ ఫండ్లోంచి ఆయిలేదు, కొట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఎవరో ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు రాజకీయాలు చేశారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇన్నిసార్లు గెలిచింది. మరి ఇలా కూడా జనరల్ ఫండ్లోంచి డబ్బులు వాడుకోవాలి, వీళ్ళే వాడుకున్నారు. బుద్ధి తక్కువ మాటలను బుద్ధి తక్కువ తట్టుకోలేక ఇలాంటి పేలాప నది పేలుతున్నారు. ప్రజలకైతే తెలుసు నర్సీపట్నం మున్సిపాలిటీ గతంలో ఎలాగుందో ఈ రోజు ఎలాగుందో వీళ్ళ చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు.